తిరుపతి జిల్లా దక్కిలి మండలం వికేవై సముద్రం నందు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలను స్వయంగా మహిళల వద్దకే వెళ్ళి అందజేసి వారికి పథకాలు అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకున్నారు. యువతకు ఉపాధి పరిశ్రమల మంత్రి నారా లోకేష్ విదేశాలలో పర్యటించి రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు విశేష కృషి చేస్తున్నారని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డి గారు చెప్పారా? సరే అయితే, ఎందుకంటే ఇప్పుడు కానీ నిలిచిపోతాయి, మళ్ళీ కరెంట్ కూడా రాదు ఎంతమంది? 2016లో ఇల్లు కూడా గ్యాస్ కూడా వస్తాయా? ఎన్ని 3 చెప్తే కదా. వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు కోటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు మాజీ జెడ్పీటీ సభ్యులు రామచంద్ర నాయుడు గారు, ఎంపీపీ గారు, కోటయ్య గారు, అదేవిధంగా సునీల్ గారు, ఇక్కడ నుండి సుధీర్ గారు, ఇక్కడ నుండి పత్రికా సోదరులు, సోదరిమణులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో 14లో కూడా మనమే రోడ్డు వేసాము కొంత, అయితే కొంత అప్పుడు కూడా ఇట్లా అధ్యక్షులు వచ్చి ఇలాపోయాము. మరి మన వాళ్ళు ఈరోజు నాకు కూడా చెప్పకుండా మండలంగా వచ్చేదామని చెప్తున్నారు, వీకేవై సముద్రం పెట్టామని వెళ్ళాలని. చూస్తే చాలా ఘోరంగా ఉంది. కరెంటు పోల్స్ కూడా ఆపేశారు. నేను కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కరెంటు పోల్స్ ఏర్పాటు చేస్తాం. తర్వాత రోడ్డు కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకి కానీ కలెక్టర్కి అందరికి కూడా లెటర్లు పెట్టి రోడ్డు వేసేదానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ మెయిన్ అది చూపించడానికి తీసుకొచ్చారు ఇటు మనవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే మారుమూలగా ఉంది, ఇది చేయాల్సినవి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమ విజయాలు, మనం ముఖ్యమంత్రి ఏమైతే చెప్పారో, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో పిల్లలకి ఒక కుటుంబంలో 3-4 ఉంటే కూడా ఒక్క బిడ్డకే తల్లికి వాళ్ళు 100 ఇచ్చేవాడు. అమ్మ ఒడిని పేరు పెట్టి ఒక్క బిడ్డకే ఇచ్చేవాడు. ఆ తల్లికి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. నిన్న నేను కలవాయి మండలంలో తిరిగితే ఒక్క కుటుంబంలో 6 మంది ఉన్నారు. 5 మంది ఆడబిడ్డలు, 1 మగపిల్లాడు. 6 మంది కూడా డబ్బులు పడింది. ఏమైతే మాట చెప్పామో ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటారో అంతమంది కూడా మనం తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. చూచా తప్పకుండా ఈరోజు ఆ బిడ్డలందరికీ కూడా ఇస్తా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి. మీరు చూశారు, గతంలో ఆయన బటన్ కూడా ఒకటే చూశాడు, చెప్పాడు. ఈరోజు మనం బటన్ నొక్కేది కూడా అప్పుడు ఏ 15వ తారీఖు 20వ తారీఖులో ఇచ్చేవాడు. ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజు ఇస్తూ ఉన్నాం. లేకపోతే 1వ తారీఖు అయితే ఉదయం 7 గంటల నుంచే మీ కుటుంబం దగ్గరకు వచ్చి మీకు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా కర్ణాటక కానీ తమిళనాడు ఇచ్చుకుంటే 1500, 1200 ఉంటే 1500 చేశారు. వాళ్ళు బెడ్డెడ్ అయితే కూడా 6000 ఇస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో బెడ్డెడ్ అయితే
15,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, కొంతమందికి 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. మనం అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నాం. రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇవన్నీ కూడా ఒక పెన్షన్లే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఏవైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, స్త్రీశక్తి కానీ, చేనేతలకు కూడా 500 యూనిట్లు ఉచితం. వాళ్ళకు కూడా ఇప్పుడు రేపు నెల నుంచి 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉన్నాయి. ఆటో డ్రైవర్లకి 15,000. అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకి 20,000 రూపాయల అకౌంట్లో పడతా ఉన్నాయి. 269 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. పేదలకు 5 లక్షల ఇళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. గీత కార్మికులకు కూడా మద్యం షాపులు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మత్స్యకారులకు కూడా సేవలో వాళ్ళకి ఏటా 20,000 రూపాయలు ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో నదులు అనుసంధానం చేసి ఎప్పుడు కూడా నీళ్లు ఉండే విధంగా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేసి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, పనిచేస్తాడు. గతంలో హైదరాబాద్లో చూశారు మీరు, ఆ చెట్లు పుట్లు పడుతుంటే ఈయనకి ఏమైనా పిచ్చా అయింది, ఈ చెట్లంతా గుర్తిస్తున్నారని చెప్పన్నారు. ఈరోజు అది ఒక సింగపూర్ లాగా తయారైంది. కాబట్టి మన ముఖ్యమంత్రికి దూరదృష్టితో పనిచేస్తాడు. అదేవిధంగా లోకేష్ బాబు గతంలో జగన్మోహన్ రెడ్డిని చూసి పరిశ్రమలన్నీ పారిపోయినాయి. ఈరోజు లోకేష్ బాబు ఇతర దేశాలకు వెళ్ళి కూర్చొని మీటింగులు పెట్టి పరిశ్రమలన్నీ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ బిడ్డలందరినీ కూడా చదివించుకోండి. ఈరోజు ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళు ధీటుగా ఉన్నాయి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ పెట్టే విధంగా టయానికి ప్రతిరోజు మెనూ ప్రకారం ఈరోజు జరుగుతూ ఉంది. గతంలో ఆ విధంగా జరిగేది కాదు. కళ్ళు మూసుకొని మీ బిడ్డల్ని హాస్టల్లో కానీ స్కూల్లో కానీ చదివించుకోండి. వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటగా ఏర్పడుతుంది. ఆస్తులు కాదు, ఆస్తులు మనతో రావు. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తూ మీ బిడ్డలను అందరినీ చదివించుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.